తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ పదవి ఎవరికి దక్కనుంది? టీటీడీ చైర్మన్ టీడీపీకి ఇచ్చారు. మరి శ్రీవారి చెల్లెలుగా పూజలు అందుకుంటున్న తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ బాధ్యతల్ని కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు అప్పగిస్తారా, లేక సైకిల్ పార్టీ ఖాతాలోని వేసుకుంటారా? ఆలయ చైర్మన్ పదవి కోసం జనసేన నేతలు పట్టు ఫలిస్తుందా? ఆ పోస్టు రేసులో ఉన్నది ఎవరు? పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నది ఎవరు? కలియుగ దైవంగా విరాజిల్లుతున్నారు తిరుమల వెంకటేశ్వరుడు. దేశ నలుమూలల నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాంటి దేవదేవుడికి సేవ చేయటాన్ని అదృష్టంగా భావిస్తారు నేతలు. అయితే స్వామివారికి స్వయానా చెల్లెలైన తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యకుంట గంగమ్మ ఆలయ చైర్మన్ పదవి కోసమూ అంత్యస్థాయిలో పోటీ నెలకొందట. టీడీపీ, జనసేన నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బత్తిన మధుబాబు, తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి నైనార్ మహేష్ యాదవ్ చైర్మన్ పదవి రేసులో ముందంజలో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర స్థాయి నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థులందరూ అమరావతి బాట పట్టారు. రాష్ట్ర నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరో వారం రోజుల్లో తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్గా బత్తిన మధుబాబు లేదా మహేష్ యాదవ్ పేర్లను ప్రభుత్వం ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాల సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పటికే తుడా చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ నాయకులకు కేటాయించారు. అలాగే టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవి కూడా తెలుగుదేశం పార్టీ తరపున బీఆర్ నాయుడును ఎంపిక చేశారు. టీటీడీ బోర్డు మెంబర్స్ పదవులు కూడా ఎక్కువ శాతం టీడీపీకి సంబంధించిన వారినే వరించాయి. అయితే తిరుపతి అసెంబ్లీకి జనసేన నేత ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులకు దక్కాల్సిన నామినేటెడ్ పదవులు జనసేన పార్టీకి కేటాయించకపోవడంతో ఆ పార్టీ వర్గాల్లో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తిని సర్దుబాటు చేసేందుకు ఇప్పుడు జనసేన అధిష్టానం బత్తిన మధుబాబును గంగమ్మ గుడి ఆలయ చైర్మన్గా నియమించేందుకు సుముఖంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జనసేన పార్టీ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బత్తిన మధుబాబు ఇప్పటికే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ ఇటు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. నేటికి ఉమ్మడి జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో సొంత ఖర్చులతో వేలాది మందికి నిత్యం భోజనం ఏర్పాట్లు చేయటం, పార్టీ వర్గాల్లో అందరినీ భాగస్వామ్యం చేసేలా చురుగ్గా వ్యవహరించడం మధుబాబుకు అనుకూలంగా మారింది. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్లు తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్గా మధుబాబు పేరు సిఫారసు చేస్తూ లేఖ అందించినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ తరపున చైర్మన్ పదవికి సమర్థవంతమైన వ్యక్తిగా టీడీపీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి నైనార్ మహేష్ యాదవ్ పేరును కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు. ఆలయ చైర్మన్ పదవి కోసం ఇప్పటికే 8 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో తెలుగుదేశం పార్టీ నుంచి 6 మంది, జనసేన నుంచి 2, బీజేపీ నుంచి 1 ఉన్నట్టు సమాచారం. వారంతా అమరావతిలో నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలిసింది. అలాగే పాలక మండలిలో సభ్యులుగా చోటు కోసం 42 మంది అభ్యర్థులు ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్ తెలుగుదేశం పార్టీలో ఉంటూ జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో ఎన్నికల సమయం నుంచి జతకట్టి కూటమి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన వెంట నడుస్తున్నారు. ఈ కారణంతోనే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వర్గం మహేష్ యాదవ్ పేరును వ్యతిరేకించినట్లు టీడీపీ నేతలు అనుకుంటున్నారు. అంతేకాకుండా తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆశీస్సులు కూడా ఉన్నాయన్న ధీమాతో మహేష్ యాదవ్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, బత్తిన మధుబాబుతో పాటు మహేష్ యాదవ్ పేరును కూడా చైర్మన్ పదవి కోసం సిఫారసు చేశారు. ఇకపోతే టీడీపీ నాయకులు మరికొందరు చైర్మన్ పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తే మాత్రం బలిజ సామాజిక వర్గానికి చెందిన పొనగంటి భాస్కర్ పేరును పరిశీలించాలని ఆ పార్టీ నాయకులు సిఫారసు చేసినట్టు సమాచారం. పొనగంటి భాస్కర్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే పార్టీ పరిస్థితుల దృష్ట్యా సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆధ్యాత్మిక భక్తిభావం, సామాజిక సేవాభావం కలిగిన బత్తిన మధుబాబు, మహేష్ యాదవ్లు చైర్మన్ పదవికి అన్ని విధాలుగా అర్హులని వారి అనుచరులు, జనసేన, టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు. తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట ఆలయ పాలక మండలి చైర్మన్ పదవికి పోటాపోటీగా ఆశావహులు ఉన్నారు. అయితే వారిలో ఎవరిని వరించడంతో ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో మరో వారం రోజుల్లో తేలిపోనుంది. గుడి పాలక మండలి సభ్యులకు మొత్తం 43 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో పాలక మండలి సభ్యులుగా ఎవరెవరి పేర్లు వెలువడతాయోనని కూటమి నాయకులు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూపులు చూస్తున్నారు.